నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోయారని ఇష్టానుసారిగా మాట్లాడడం సిగ్గుచేటని ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధ్యక్షులు నూనెటి సత్యనారాయణ మాట్లాడుతూ ముచ్చర్ల మల్లయ్య బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డులలో కొంతమంది కాంగ్రెస్ నాయకులను ఏజెంట్లుగా పెట్టుకుని అనేక అవినీతికి పాల్పడుతూ ప్రజలను దోచుకుని ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఇందిరమేండ్ల ప్రొసీడింగ్ వచ్చిన లబ్ధిదారుల నుంచి 50,000 రూపాయలు వసూలు చేసి ముచ్చర్ల మల్లయ్య మోసాల మల్లయ్యకు 10,000 రూపాయలు 2 ఫుల్ బాటిల్ తీసుకునే చరిత్ర నీదని, అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం చెందిన వారికి బెల్లంపల్లి పట్టణంలో 50,000 రూపాయలు తీసుకుని ఇందిరమ ఇల్లు ఇవ్వలేదా చెప్పాలి అని వారు ప్రశ్నించారు. స్వయాన మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు మీడియా సమక్షంలో మా పార్టీ నాయకులు ఇందిరమేండ్ల విషయంలో అవినీతికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారని మిమ్మల్ని ఉద్దేశించి అన్నారని అన్నారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నిన్న మొన్న కాంగ్రెస్ నాయకుడు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనే చెప్పుకునే ముచ్చర్ల మల్లయ్య అతను మా బీఆర్ఎస్ పార్టీ మీద, మా బీఆర్ఎస్ నాయకుల మీద, మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి మీద కొన్ని లేనిపోని మాటలు మాట్లాడడం జరిగింది. అవి పూర్తిగా అవాస్తవం. ముచ్చర్ల మల్లయ్య, మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నీకు సవాల్ విసురుతాం. దమ్ము ఉంటే మీ కార్యకర్తలు ఎవరైతే మీ కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన మీ నాయకులు, సీనియర్ నాయకులు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇందిరమ్మ ఇళ్లల్లో ప్రొసీడింగ్స్ ఇచ్చేటప్పుడు 50,000 రూపాయలు అడుగుతాండ్రు మన కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు అది అరికట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. అది గ్రహించాలి మీరు. ఎందుకనంటే సీనియర్ నాయకులు అయి ఉండి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇన్ని సంవత్సరాలు కూడా మీ ఎమ్మెల్యే గారు రాకముందు నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చే నాయకులే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు చిల్లరగా ఇందిరమ్మ ఇళ్ల మీద డబ్బులు వసూలు చేస్తాండ్రు, వాళ్ళు మేము పేర్లు చెప్తాము, మీరు వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, పార్టీ నుండి బహిష్కరించండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా మీరు పట్టించుకునే లేక, మా కార్యకర్తలు నీతి నిజాయితీవంతులు, మేము నీతి నియాయకులు, మేమే మారుపేరు అన్నట్టు విధంగా నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకనంటే ముచ్చర్ల మల్లయ్య అనే వ్యక్తి చరిత్ర ఏందనేది ఇక్కడ బెల్లంపల్లి పట్టణ ప్రజలకు, ఇక్కడున్న నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు తెలుసు. ఆయన చరిత్ర ఏంది, ఆయన గత చరిత్ర ఏంది. మొన్న మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో నాకు గౌరవం లేదు అని అంటే గతంలో మా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడితే నీకు 20 వార్డు నుంచి నీకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఓడిపోతే మళ్ళీ అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి నాకు ఇంత సీనియర్ను నేను 3 సార్లు కౌన్సిలర్ గెలిచిన నాకు గౌరవం లేకపోతే మంచిగా ఉండదని ఉద్దేశంగా కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ దయదలిసి కోఆప్షన్ ఇచ్చిండు. కోఆప్షన్ ఇస్తే ఆ కోఆప్షన్ పట్టుకొని ఎమ్మెల్యే గారు మళ్ళీ వినోద్ అత్తానని చెప్పాను అన్న వల్లే అదే సూర్యబాబు నువ్వు సీనియర్ నాయకుని పట్టుకొని పోయి ఆ కాళ్ళు పట్టుకొని టౌన్ ప్రైవేట్ తెచ్చుకున్నావు. గతంలో బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తుల కోసం ఈరోజు బెల్లంపల్లి బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ఏదైతే కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అని చెప్పుకున్నటువంటి ముచ్చర్ల మల్లయ్య, ఆయన పేరే మోసాల మల్లయ్య, ఈ రోజు నుండి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ పేరు నామకరణం చేయడం జరిగింది. ఆయన పేరే ఇక నుండి ముచ్చర్ల మల్లయ్య కాదు, మోసాల మల్లయ్య. ఆయన మాట్లాడిన మాటలు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఇంత దారుణంగా మాట్లాడము చాలా అవాంఛనీయం అని చెప్పేసి వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. నిన్న మాట్లాడుతూ ఆయన డైరెక్ట్ కూడా తాగేసి వచ్చి మాట్లాడిండేమో అని చెప్పేసి మా అందరి అనుమానం. దాంతోపాటు నిన్న ఏమంటాడా అంటే ముచ్చర్ల మల్లయ్య, మోసాల మల్లయ్య, ముచ్చర్ల మల్లయ్య కాదు మోసాల మల్లయ్య ఏమంటాడా అంటే నేను బత్తుల సుదర్శన నేను అమ్ముడు పోయినా అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. 2014లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే, కౌన్సిలర్ల సీట్లు గెలిస్తే దాంట్లో ఏలూరి స్వప్నకు చైర్మన్ చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నడిపిస్తే ఆ క్యాంపు రాజకీయాలకి వెళ్ళి మధ్యలోనే వచ్చి వెళ్ళిపోయి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సునీతారానికి ఓటేసి
ఆ క్యాంపు మధ్యలోకి వెళ్ళిపోయి మరి ఎంత కమ్ముడు పోయినావు నువ్వు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు 2014లో ఆ మోసం చేస్తే మళ్ళా 2020 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకుంటలేదు, నన్ను కనీసం కేర్ చేస్తలేదు అని చెప్పేసి దయాదండం పెట్టి అప్పుడున్నటువంటి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య దగ్గరికి వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు బీఫామ్ ఇస్తే ఒక ఇండిపెండెంట్ వ్యక్తి గుజ్జరవి అనే వ్యక్తి ఇండిపెండెంట్ మీద ఓడిపోయినటువంటి చరిత్ర నీది.